అందరికీ నమస్కారం. ఈ వీడియో చూశారు కదా, తునిలో 2వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అతను. అంతేకాదండో ఈ కామ పిశాచి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డని అంతవరకు దగ్గరగా 2 కిలోమీటర్ల దూరం దాటేసి ఎందుకు తీసుకెళ్ళినట్టు కూడా కామ పిశాచి ఎందుకనంటే మళ్ళీ వాడికి వాడు సమర్థించుకోవడం, మనవరాలు లాంటి వయసు ఉన్నటువంటి ఆడబిడ్డ మీద ఎన్ని కామ కోరికలు కామ పిశాచాలు ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మళ్ళీ సమర్థించుకోండి. నేను ఒక సీనియర్ నాయకుడిని, ఇప్పటికి 2 స్టేషన్లు మార్చారు బాబు గారిని కాపాడడానికి. లేకుండా ఒక ఆడబిడ్డని ఇంత పైశాచికంగా వాడు చేసిన దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ 2 స్టేషన్లు మారుస్తారా? ఏం న్యాయం అండి? ఎక్కడ న్యాయం ఉంది? ఇట్లాంటి పెదవల్ని రోడ్డు మీద చాలా విశ్వాసంతో ఇలాంటి పెదవులు తాతయ్య బాబాయ్ మామయ్య అని చెప్పుకొని మీకు ఎట్లా విశ్వాసాలు ఉంటాయి? జాగ్రత్త పడండి అమ్మా. ఇట్లాంటి పెదవాళ్ళతో పంపించడాలు అయినా అసలు స్కూల్ యాజమాన్యం ఎట్లా పంపించారో ఏంటో. టీడీపీ కౌన్సిలర్ ని అది ఇదే. సో ఇట్లాంటి ఇడియట్స్ ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. పాపం చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు ఈయన దాన్ని కాపాడడానికి. అమ్మ అనిత గారు కదా, కాస్త చూడండి. ఏదో పని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీతో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి కాబట్టి కాస్త మీరు అలర్ట్ అయ్యి ఆ బిడ్డకు న్యాయం చేయాలి, వాడికి శిక్ష పడేలాగా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకుంటే మాత్రం డెఫినెట్ గా తీసుకెళ్తాం. అందులో 1% కూడా